శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగములో 20 నుండి 23 వరకు శ్లోకములు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం సనిశ్చయేన యోక్తవ్యో యోగ నిర్విన్న చేతస. ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు. అర్జున, యోగాభ్యాసము వలన నిరోధించబడిన చిత్తము ఏ దశలో శాంతి పొందుతుందో, పరమాత్మ ధ్యానము వలన సూక్ష్మబుద్ధి ద్వారా పరమాత్మను దర్శిస్తూ ఉంటుందో, ఇంద్రియాతీతమై కేవలము సూక్ష్మబుద్ధి ద్వారా అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుందో, పరమాత్మ నుండి చలనము పొందకుండా ఉంటుందో, ప్రాప్తి రూపమైన లాభాన్ని పొందుతూ దానికంటే ఇంకొకటి అధికము లేదు అని తెలుస్తుందో, దుఃఖములు కూడా చలించకుండా ఉంటుందో దానిని తెలుసుకోవాలి. అటువంటి యోగాన్ని విసుగు లేకుండా ధైర్యోత్సాహంతో కూడిన చిత్తముతో నిశ్చయముగా సాధించడమే కర్తవ్యము.